వైసీపీ నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. అంటే మానిటరింగ్ సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల వాళ్ళకి ఎవరైతే ఈ అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న అధికార యంత్రాంగం కానీ లేకపోతే ఈ ఫుడ్ ఎవరైతే క్యాటరింగ్ చేస్తున్న వాళ్ళు కానీ న్యూజివీడ్ లాంటి సంస్థలకైతే లేదు బయట వాళ్ళకైతే వాళ్ళ మీద సరైన పర్యవేక్షణ లేకపోవడం, భయం భక్తి లేకపోవడం వల్ల జరిగిన పరివాసానం. ఒక ఇన్సిడెంట్ లేదా సరైన తీసుకుంటే మిగతా రాష్ట్రం అంతా కూడా అప్రమత్తం అయ్యేవారు, భయపడేవారు. ఎంతసేపు స్టేట్మెంట్కి లేకపోతే పరనందుకి సమయాన్ని కేటాయిస్తూ ఆలోచన చేయకుండా ఇవాళ చేశారు. నిన్నటి రోజున దుబ్బరకొండ మండలంలో బాగుండ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో అస్వస్థతకు గురై విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని డిఎంఓ వచ్చి చెప్పారు. నిలకడగా ఉంది. కానీ ఆశ్రమ పాఠశాల ప్రస్తుతం 60 మంది డయాలజీ లక్షణాలు ఉండటంతో వాళ్ళందరినీ 60 మందిని హాస్పిటల్లో చేర్చారు. ఏంటి ఏం చేస్తుంది ప్రభుత్వం, ఏం చేస్తుంది విద్యాశాఖ, ఏం చేస్తుంది, లేకపోతే ఆ జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్లు, జిల్లా యంత్రాంగం ఏం చేస్తున్నారు, ఏంటి ఆలోచన చేస్తున్నారు చెప్పండి. దయచేసి దృష్టి పెట్టండి. పిల్లల తాలూకా జీవితాలతో మనము మాట్లాడుకోవడంగా అసలు చేయొద్దు. ఒక బాధ్యతతో ఆలోచన చేసి చేయండి. అకౌంటబిలిటీ చేయండి. ఎవరు తప్పు చేస్తే వాళ్ళ మీద అకౌంటబిలిటీ చేయండి. ఎవరి మీద చర్యలు లేకపోతే ఏ విధంగా ఉంటాయి? ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఒక రివ్యూ జరిగి దానికి ఎవరికో ఒక బాధ్యత తప్పు చెప్పి వాళ్ళని పర్యవేక్షణ చేయమని తిరిగి దాని మీద రిపోర్ట్ తెప్పించుకొని మళ్ళీ ఇంకొక జరగకంట రాష్ట్రం అంతా కూడా దాన్ని అప్రమత్తం అయి చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. ఏ ఆలోచన లేదు. దయచేసి ఇంకో ఇన్సిడెంట్ జరగకంట, ఇలాంటి మళ్ళీ పునరావృతం అవ్వకంట. ఎప్పటికైనా ఈ 10 ఇన్సిడెంట్లు అయిపోయి 2 నెలల్లో ఇంకా 11వ రాష్ట్రంలో జరగకంట చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. దయచేసి ఇది కాకుండా మొన్నటి రోజు మనం చూసాం గుడ్లవల్లూరులో ఇంజనీరింగ్ కాలేజీలో, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్లోనూ సీసీ కెమెరాలు ఫిక్స్ చేశారంటే ఆడపిల్లల హాస్టల్లో బాత్రూంలో. ఇప్పుడు 3 రోజులు అయింది, ఏమైనా ఎవరిమైనా చర్య తీసుకున్నారా? బాధ్యతల నాయకులు ప్రభుత్వం వచ్చి దాని పని అవుతే అవి వాస్తవమైతే వాస్తవం, కాదంటే కాదు. పిల్లలు చెప్తున్నారు 300 మంది ఆ వీడియోలు వచ్చి బయటకు వచ్చేయండి, మా తాలూకా జీవితాలు నాశనం అవుతాయండి అని చెప్పి ఆ పిల్లలు వాళ్ళకి ఏమవ్వాలి? ముక్కుపచ్చలని పిల్లలు, ఆ కుటుంబాలు ఎంత క్షోభ అనుభవిస్తుంది, ఆ పిల్లలు ఎంతవరకు అనుభవిస్తారు? ఏమైనా ఆలోచన చేస్తారా? ఎంతసేపు ముఖ్యమంత్రి మనం ఆదేశించారు, మేము వచ్చి దాని మీద ఇది చేస్తున్నాము, ఎంక్వైరీ చేస్తున్నాము. ఎన్ని రోజులు ఎంక్వైరీ చేస్తారు? ఓ బాత్రూంలో కెమెరా ఉన్నాయా లేవని చెప్పడానికి ఎంక్వైరీకి ఏంటి? ఓ బాధితుల అధికారులు 2-3 వెళ్ళి ఇది ఎంతో ఈ చెన్నై, దీనివల్ల ఆయన హెల్త్ ఏమవుద్ది, ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా దాని మీద స్టడీ అవుతారు. దీంట్లో నెగ్లిజెన్స్ ఏమైనా చూపెడితే అది అలవాటు కింద మారిపోతుంది. ఆలోచన చేయాలి ప్రభుత్వాలు. పిల్లలతో ఎక్కడ చూసినా సరే విద్యార్థుల మీద ఏంటిదంతా? ఇక ఎందుకు చెప్తానంటే నేను 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు విద్యామంత్రిగా చేశాను.
ఏదో గొప్పగా చెప్పుకోవడానికి మేము ముందుకు రాలే. ఇన్సిడెంట్లు అనేవి ఎక్కడో ఒకటో అరవై జరిగిన నేపథ్యాలు వస్తుంటాయి. వచ్చిన వెంటనే సంబంధిత మంత్రో లేకపోతే సంబంధిత అధికారో సంబంధిత జిల్లా అధికారో లేకపోతే రాష్ట్ర అధికారో దాని మీద స్పందించి దాని మీద సీరియస్ గా దాని మీద ఆలోచన చేసి దాన్ని కట్టుదిట్టం చేసి మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఉండడానికి ఏ నిర్ణయాలు చేయడం ఒక ఎస్ఓపి రిలీజ్ చేసి దానికి మళ్ళీ పర్యవేక్షణ పెట్టి చేస్తే ఇవే రావే. ఇది ఎక్కడ జరుగుతున్నాయో చెప్పండి. ఇప్పుడు ఎక్కడైనా సరే ఈ 10 నిమిషాలు జరిగే మిడ్ డే మీల్స్ మీద ఒక వీడియో కాన్ఫరెన్స్ తీసుకుని రాష్ట్రం అంతా ఇది జరగడానికి వీల్లేదని అందరికి ఇచ్చి ఒక్కొక్కరిని దాని పర్యవేక్షణ పెడితే ఎందుకు జరుగుతాయి? మరి గత ప్రభుత్వ అలసత్వాలను తోసేయడానికి అవ్వదు. ఎందుకంటే గత ప్రభుత్వాల్లో మరి ఇన్ని ఇన్సిడెంట్ జరిగే వరుస పెట్టి ఇన్ని ఇన్సిడెంట్లు ఎప్పుడు జరిగేది చెప్పనండి. ఒకే నెలలోనో ఒకే 2 నెలల్లో 3 నెలలు జరిగింది చెప్పండి. ఆ నేపథ్యాలు ప్రభుత్వాలు కాదు, ఇక్కడ అక్కడున్న అలసత్వాలను వచ్చి మనం అసలు చేస్తే వచ్చే ప్రమాదాలు ఇది. దాని దగ్గర రాజకీయాలు చూపించడానికి అవకాశం లేదు. ఆలోచించండి. ఎందుకు చెప్తున్నాను రాజకీయాలు అంటే, నేను 2-3 రోజులు ఇక్కడ వచ్చి విద్యాశాఖ మంత్రి మన జిల్లాలో పర్యటించారు. చాలా సంతోషం. ఏ కారణం మీద వచ్చినా పర్యటించారు. కారణాలు పక్కన పెడితే నిన్న భీముడిపట్నంలో కస్తూరిబా పాఠశాలకు వెళ్ళారు. అక్కడ చూశారు. ఇదిగో ఆంధ్రజ్యోతి పేపర్లో వేసిన ఒక మంచి ఫోటో, విద్యార్థులతో ఆయన కూర్చొని సంభాషిస్తున్న ఫోటో. ఎంత అందంగా ఉంది చూడండి. పిల్లలు ఎంత దగ్గర ఉన్నారో చూడండి. ఆ క్లాస్ రూమ్లో వచ్చి డిజిటల్ క్లాస్ రూమ్ చేసాము. ఎంత అన్నింటి ఇంటరాక్టివ్ ప్యానల్స్ పెట్టాము. అంతతో ఏ విధంగా ఆయన ఇంటరాక్ట్ అయ్యాడు, ఇంకో స్కూల్లో ఉన్న విద్యార్థులని ఏ విధంగా అయ్యారో మీ పత్రికలు కూడా చూస్తే కదా. 1 రూమ్ 2 రూమ్లు పెట్టలే కదా. ఈ రాష్ట్రంలో 6వ తరగతి పైన ఉన్న సుమారు 40,000 క్లాస్ రూమ్లో వచ్చి ఇంటరాక్టివ్ ప్యానల్స్ పెట్టాం. సుమారు 20,000 క్లాస్ రూమ్లో వచ్చి స్మార్ట్ టీవీలు పెట్టాం 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు. ఇంగ్లీష్ మీడియంని ఎంకరేజ్ చేస్తాం. తెలుగు మీడియంని మేము తీసిలేదు, ఇంగ్లీష్ మీడియం ఎంకరేజ్ చేస్తాం. తల్లిదండ్రులు కోరుకున్నారు. ఇవాళ రాష్ట్రంలో ఉన్న 39 లక్షల మంది పిల్లలు చదివితే ప్రభుత్వ పాఠశాలలో 65-66%, 67% మంది ఇంగ్లీష్ మీడియంలో ఎగ్జామ్స్ రాస్తున్నారు. వాలంటరీగా, ఎవరు ఒత్తిడి లేదు దాంట్లో. ఇది వాస్తవం కాదా? అవునా? సాక్షాత్తు విద్యామంత్రి గారే ఇగో ఇక్కడ హైలైట్ చేశాను. ఆయన చెప్పిన మాటలు వెరీ గుడ్ అని చెప్పిన మాటలు. వాళ్ళు ఇంటర్నల్ అసెస్మెంట్ వాళ్ళ ఎగ్జామ్స్ రాసుకుంటే ఆ పేపర్లు చూసి ఆయన ఇంప్రెస్ అయ్యి ఆయన ఏ విధంగా వాళ్ళని ఎప్రిషియేట్ చేశాడనేది. అంటే ఇది ఒక గంటలో అరగంటలో అయిపోయింది కాదు కదా. ఇది గత ప్రభుత్వాలు చేసిన ఘనత. గత సంవత్సరం జరిగిన ఘనత ఇది. అవన్నీ వదిలేసి ఎంతసేపు ఇంకా మిగతా అవన్నీ పెట్టుకొని అవన్నీ కాదు. ఒక బాధ్యతగా ప్రజలు వచ్చి అధికారం ఇచ్చారు. అధికారానికి ప్రత్యేకంగా బాధ్యతగా మనం మెలగాలి. ఇవాళ ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను, సైజ్ చేస్తున్నాను, డిమాండ్ చేస్తున్నాను.
అమ్మఒడి దేనికి ఇచ్చామండి?